ఒకప్పుడు ఇంజినీరింగ్ అంటే ఓ కళ. ఇంజినీరింగ్ అనే పదం వినగానే మనకి వచ్చే ఫీల్ ఏంటి? బ్రిలియant స్టూడెంట్ లైఫ్, హాస్టల్లో ఫన్, ఫ్రెషర్స్ పార్టీల మజా. కానీ ఇదంతా ఓ సినిమా చూపిన కలలా మారిపోతుంది కొంతకాలానికే. ఒకప్పుడు ఇంజనీరింగ్ అంటే గౌరవం, ఇప్పుడు అది అర్థం తెలియని నలుగురి కళ. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది మన నేటి యువత వాస్తవానికి దూరంగా ఎలా ఇంజనీరింగ్ అనే మాయలో ఇరుక్కుంటున్నారో చెప్పే ఒక హృదయ విదారక గాథ. కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ ని చూస్తే గనక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న ఛానల్ అని చులకనగా చూడకండి. పెద్ద ఛానల్ కి ఏ మాత్రం తగ్గకుండా ఉండే వీడియోని అందిస్తా. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. చాలా మంది అనుకుంటారు మనం మంచి క్యాంపస్ లో జాయిన్ అయ్యాం, బీటెక్ 4 years తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్ లో జాబ్ వస్తుంది, మన లైఫ్ సెటిల్ అయిపోతుందని అనుకుంటారు. సో ఇది మాత్రం అస్సలు జరగని పని. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే నువ్వు ఏదైతే బీటెక్ లో జాయిన్ అవుతున్నావో ఈ బీటెక్ కాలేజెస్ లో పరిస్థితి అనేది చాలా దారుణంగా ఉంటుంది. అండ్ బీటెక్ జాబ్ మార్కెట్ చూసుకుంటే ఆ జాబ్ మార్కెట్ లో ఏదైతే స్కిల్స్ అవసరమో నువ్వు బీటెక్ లో ఏదైతే నేర్చుకుంటావో దానికి అస్సలు మ్యాచ్ అనేది అవ్వదు. మీరు బీటెక్ టాప్ 10 కాలేజెస్లో ఒకదానిలో జాయిన్ అయినా సరే అన్ని కాలేజెస్లో పరిస్థితి అనేది ఒకేలా ఉంటుంది. ఎందుకంటే కాలేజెస్లో ఏదైతే కరికులం ఉంటుందో లాస్ట్ 15 to 20 years బ్యాక్ కరికులంనే ఇప్పటికీ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే టెక్నాలజీ అనేది టూ అడ్వాన్స్డ్ అయిపోయింది. అండ్ ఈ యొక్క టెక్నాలజీ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది. ఈ మారుతున్న టెక్నాలజీకి మనం నేర్చుకునే స్కిల్స్కి ఎటువంటి సంబంధం ఉండదు. అలాంటప్పుడు మనం కాలేజెస్లో నేర్చుకునేది మనకు ఏ రకంగా ఉపయోగపడుతుంది? అప్పుడు జాబ్స్ ఏ రకంగా వస్తాయి? ఇలా అంటున్నానని నన్ను ఎవ్వరు తిట్టుకున్నా సరే నేను చెప్పేది మాత్రం వాస్తవం. ఈ వీడియో బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు చూస్తే గనక నాకు ఒకసారి కామెంట్ చేయండి, నేను చెప్పేది నిజమా కాదా. చిన్నప్పటి నుంచి ఒకే మాట వినిపిస్తుంది, ఇంజనీరింగ్ చేయాలి, చక్కటి భవిష్యత్తు ఉండాలి. కానీ అసలు ఆ పిల్లాడికి ప్యాషన్ ఏంటి, అతని బలహీనతలేంటి అని ఎవ్వరూ అడగరు. తల్లిదండ్రులు ఎవ్వరూ చెడ్డవాళ్ళు కారు, కానీ వాళ్ళ కలలు పిల్లల మీద దిద్దటం కొన్నిసార్లు అది పెద్ద బాధగా మారిపోతుంది. పిల్లలు పెరిగినట్టుగా వారి కలలు పెరుగుతున్నాయి, కానీ అందరికీ ఇంజనీరింగ్ అవ్వాలని కోరిక ఉండదు కదా. ఒకప్పుడు విద్యాలయం అంటే విద్యాలయమే, కానీ ఇప్పుడు ఫీజు కడితే సీట్ వస్తుంది, క్లాస్కు వెళ్ళకపోయినా అటెండెన్స్ వస్తుంది. నాలెడ్జ్ లేదు, ప్యాషన్ లేదు, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ లేదు. అప్పుడు విద్యార్థి ఎలా తయారవుతాడు? ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో ఆనందం ఉంటుంది, కొత్త ఫ్రెండ్స్, హాస్టల్ లైఫ్, స్వేచ్ఛ. కానీ అది కొద్ది కాలానికే మాయమవుతుంది. ఇంటర్నల్స్, బ్యాక్లాగ్, సబ్జెక్ట్స్ బర్డెన్, క్లారిటీ లేకపోవటం, ఇవన్నీ. పాస్ కాకపోతే తలదించుకోవాలి, ల్యాబ్లో ఫెయిల్ అయితే తిట్లు తినాలి. స్కిల్స్ లేని బాధ అది బయటకు కనిపించదు. ఇంజనీరింగ్ చివరికి వస్తే ఒక్క ఆశే, ప్లేస్మెంట్. కానీ ఎంతమంది దానికి అర్హులవుతున్నారు? ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ వస్తే కూడా ఎంత శాలరీ వస్తుంది? బ్రాంచ్ లో టాప్ వచ్చిన వాడికి కూడా ఉద్యోగం రాకపోవటం. ప్రతి సెమిస్టర్ ఒక యుద్ధం, ప్రతి ప్రాక్టికల్ ఒక పరీక్ష, ప్రతి బ్యాక్లాగ్ ఒక గాయమే. ఇంజనీరింగ్ చేయకూడదు అని నేను చెప్పట్లేదు, ప్యాషన్ ఉన్న వాళ్ళు తప్పకుండా చేయాలి, కానీ బ్లైండ్లీ చేయకూడదు. స్కిల్స్ నేర్చుకోండి, స్కిల్స్ ఆర్ ద రియల్ స్ట్రెంగ్త్. ఇప్పుడు మీరు ఎంసెట్ రాసి బీటెక్లో జాయిన్ అవడానికి రెడీ అవుతున్నారా? అయితే ఒక్కసారి బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళని ఆర్ బీటెక్ చదువుతున్న వాళ్ళని అడగండి, ఒకసారి ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, అండ్ బీటెక్ 4 years కంప్లీట్ అయినాక నాకు ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయా, అట్లీస్ట్ మినిమం ప్యాకేజ్ అయినా వస్తున్నారా? బీటెక్ జాయిన్ అవ్వాలంటే మాత్రం వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, రిలేటివ్స్ ఆ కోర్స్ తీసుకోమన్నారు అని కాకుండా కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుని జాయిన్ అవ్వాలి. ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ టెక్నాలజీస్ నేర్చుకోవాలని. ఎందుకంటే బయట జాబ్ మార్కెట్ అనేది చాలా దారుణంగా ఉంది. ఎవ్రీథింగ్ ఏఐ రిలేటెడ్ అయిపోయింది. కొత్తగా చాట్ జీపీటీ, బోల్డ్ ఇలా ఏఐ మోడల్స్ అనేవి వచ్చాయి. ఈ ఏఐ మోడల్స్ ఏం చేస్తాయంటే మన వర్క్ని చాలా ఈజీ చేసేస్తున్నాయి. ఈవెన్ యూట్యూబర్స్కి కూడా స్క్రిప్ట్ కూడా రెడీ చేసి పెడుతున్నాయి, వాళ్ళ వర్క్ని కూడా ఈజీ చేసేస్తున్నాయి. విదిన్ 5 to 6 minutesలోనే ఒక వెబ్సైట్ని తయారు చేసి ఇస్తున్నాయి. ఏఐ అనేది ఇంత అడ్వాన్స్డ్ అయిపోయింది. సో ఏఐ మోడల్స్ అనేవి నీకు ఫ్రీగా వర్క్ చేసి పెడుతున్నప్పుడు ఆ యొక్క కంపెనీస్ నీకు ఎందుకు పే చేసి నేను హైర్ చేసుకుంటుంది? ఒక్కసారి ఆలోచించండి. బీటెక్లో జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం నేను ఈ 4 years అయ్యేలోపు ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కూడా నేర్చుకుంటాను అనుకుంటేనే బీటెక్ జాయిన్ అవ్వాలి. ఎందుకంటే జాబ్స్ రావాలంటే మెయిన్గా మనకు కావాల్సింది స్కిల్స్. ఈ స్కిల్స్ అనేవి కాలేజెస్లో నేర్పించరు, కాబట్టి మనం చదువుతున్నప్పుడు మనకి ఫ్రీ టైం ఉన్నప్పుడు స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. బీటెక్ 4 years కంప్లీట్ అయ్యేసరికి నీ చేతిలో ఆఫర్ లెటర్ ఉండాలంటే ఫస్ట్ ఇయర్స్ నుంచే స్కిల్స్ పైన ఫోకస్ పెట్టాలి.
కొంతమంది అనుకోవచ్చు, మా కాలేజెస్లో నేర్పిస్తున్నారు కదా సి, జావా, పైథాన్ అనేవి. కానీ కాలేజెస్లో నేర్పించేది ఎంతవరకు ఉంటుంది? జస్ట్ బేసిక్ లెవెల్ వరకు మాత్రమే ఉంటుంది. వాళ్ళు ప్రాక్టికల్గా మీకు నేర్పించరు కదా. అది ఏ కాలేజ్ అయినా సరే, ఈవెన్ టాప్ 10 కాలేజెస్లో ఒక కాలేజ్ అయినా సరే పరిస్థితి అదే రకంగా ఉంటుంది. కాలేజెస్లో అందరూ థియరిటికల్ నాలెడ్జ్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు, కానీ కంపెనీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాయి? స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తాయి. ఈ వీడియో అంతా చూశాక ఏంటి ఇప్పుడు నన్ను బీటెక్ జాయిన్ అవ్వద్దు అంటున్నారా అని కామెంట్ మాత్రం చేయకండి. నేను బీటెక్ జాయిన్ అవ్వద్దు అని చెప్పట్లేదు. మనం బీటెక్ జాయిన్ అవ్వాము అంటే మనం ఫస్ట్ ఇయర్ నుంచే మనం చదువుతున్న సబ్జెక్ట్స్తో పాటు మనం స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోవాలి. టెక్నాలజీస్ రిలేటెడ్గా కూడా మనం అడ్వాన్స్డ్గా ఉండాలి. సో అప్పుడే మనం 4 ఇయర్స్ కంప్లీట్ అయ్యేసరికి మన క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ అయినా వస్తుంది, లేదంటే మంచి కంపెనీలో మనకి ఒక మంచి హైయర్ ప్యాకేజెస్తో జాబ్ అయినా వస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే ఒక్క షేర్ చేస్తే చాలు. ఎందుకంటే ఇదే నిజాన్ని తెలిసిన తర్వాత ఓ యువకుడి జీవితం మారొచ్చు. కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. ఇంకెన్నో నిజాలు మనం కలిసి వెలుగు చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన డాటర్ ఆఫ్ జర్నలిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.